ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. దేశ దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడని కోల్పోయిందన్నారు. మన్మోహన్ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయన్నారు. మన్మోహన్ను దేశం ఎప్పుడు కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటుందన్నారు ఖర్గే. గురువు, మార్గదర్శిని కోల్పోయానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై సంతాపం తెలిపారు లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. ఇక ఆర్థిక శాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తి అన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాహుల్. ఇక మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు మరువులేనివన్నారు వైనాట్ ఎంపీ ప్రియాంక గాంధీ. రాజకీయాల్లో కొంతమంది నేతలు మాత్రమే స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. అలాంటి వారిలో మన్మోహన్ సింగ్ ఒకరన్నారు. ఆయన నిజాయితీ తమకు ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా ఉంటుందన్నారు. నిబద్ధతతో దేశానికి సేవలందించారన్నారు. ఆయన ఎంతో తెలివైన, ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి అన్నారు. కఠినమైన రాజకీయ ప్రపంచంలో ప్రత్యేక గౌరవప్రదమైన, సున్నిత వ్యక్తిగా చివరి వరకు కొనసాగారన్నారు ప్రియాంక గాంధీ. అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. పూర్తి అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపు ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మన్మోహన్ మృతికి సంతాపంగా 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్లో గహ్ అనే ప్రాంతంలో జన్మించారు. 1947లో దేశ విభజన తరువాత ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది. 1958 సెప్టెంబర్ 14న గురుశరణ్ కౌర్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఉపేందర్, దామన్, అమృత్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మన్మోహన్ సింగ్ తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఆయన్ను ప్రత్యేక స్థానంలో నిలిపాయి. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో BA డిగ్రీ, 1954లో అదే వర్సిటీ నుంచి MA పట్టా పొందారు. తరువాత కేంబ్రిడ్జ్ నుంచి ట్రైపోస్, 1962లో ఆక్స్ఫర్డ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. హోనరిస్ కాసా నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ సాధించారు. 1957 నుంచి 1959 మధ్య ఎకనామిక్స్లో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు. 1959 నుంచి 63 మధ్యలో రీడర్గా వ్యవహరించారు. 1963-65 మధ్యలో పంజాబ్ వర్సిటీ, చండీగఢ్లో ప్రొఫెసర్గా పాఠాలు చెప్పారు. మన్మోహన్ సింగ్ 1963 నుంచి 1971 వరకు తాను చదివిన పంజాబ్ వర్సిటీతో పాటు ఢిల్లీ స్కల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు. 1971లో వాణిజ్య శాఖలో ఎకనామిక్స్ అడ్వైజర్గా చేరారు. 1973లో ఆయనకు ప్రమోషన్ వచ్చింది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఆ తరువాత UNCTAD సెక్రటరియేట్లో పనిచేశారు. 1982 నుంచి 85 వరకు RBI గవర్నర్గా విధులు నిర్వహించారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు చూశారు. 1991-96 మధ్య PV నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2004 మే 22న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మొదటి హిందూయేతర ప్రధానిగా రికార్డ్ క్రియేట్ చేశారు. 2009 మే 22న రెండోసారి దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 2014 వరకు ప్రధానిగా సేవలందించారు. మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలకు భారత ప్రభుత్వం 1987లో ఆయన్ను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డును అందుకున్నారు. 2010లో వరల్డ్ స్టేట్స్మెన్గా అవార్డు వచ్చింది. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్, సెంట్రల్ లండన్లోని సెయింట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ దక్కాయి. పోప్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలో మన్మోహన్కు చోటు లభించింది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాలలో, అంతర్జాతీయ సంస్థల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1993లో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, 1993లో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్కు ఆయన నాయకత్వం వహించారు. ఇక డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1998 నుండి 2004 వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఇక 2004 జనవరి ఎన్నికల తరువాత డాక్టర్ మన్మోహన్ సింగ్ 22 మే 2004న ప్రధాని పదవిని స్వీకరించారు. 2009 మే 22న రెండోసారి ప్రమాణం చేశారు మన్మోహన్ సింగ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్. ఆయన హయాంలో దేశం పురోగమించిందని చెప్పారు. మన్మోహన్ సింగ్ లాంటి నిజాయితీ గల లీడర్ దొరకడం కష్టమన్నారు. ఆయన క్యాబినెట్లో తాను మంత్రిగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఇక మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు లాలూ యాదవ్. అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. పూర్తి అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపు ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మన్మోహన్ మృతికి సంతాపంగా 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపు చేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటన్నారు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్ సింగ్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని సంతాపం తెలిపారు. ఇక కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు రాష్ట్రపతి. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త చాలా బాధ కలిగించిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశ పాలనలో కీలక పాత్ర పోషించారన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు అమిత్ షా. భారతదేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కోల్పోయిందన్నారు ప్రధాని మోదీ. ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారన్నారు. ప్రధానినే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్ర వేశారన్నారు. పార్లమెంటులో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవన్నారు. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారన్నారు మోదీ. ఇక మన్మోహన్ ప్రధానిగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ మాట్లాడుకునేవాళ్లమన్నారు. పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేవాళ్లమన్నారు. ఆయన జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ కనిపించేవన్నారు ప్రధాని.